Hello everyone, welcome to my channel Kavya Cooking and Vlogs. హే గాయ్స్, ఇది నా ఫేవరెట్ వీడియో. ఇక్కడ ఒక కమెంట్ వచ్చింది కదా, వెజ్ పిజ్జా అని. సో లెట్స్ మేక్ పిజ్జా. సో ఇక్కడ స్టార్టింగ్ వస్తే ఫస్ట్ టైం నేను ఈస్ట్తో చేస్తున్నాను. అండ్ ఇక్కడ 1 by 1 నేను ఇక్కడ ఇంగ్రీడియంట్స్ ఇస్తాను. సో మీరు నోట్ చేసుకొని ట్రై చేసి కమెంట్ చేయండి నాకు. ఎప్పుడు వితౌట్ ఈస్ట్తోనే నేను పిజ్జా చేశాను. సో ఫస్ట్ టైం ఇక్కడైతే నేను డ్రై ఈస్ట్ యూజ్ చేస్తున్నాను. నార్మల్ ఈస్ట్ కూడా ఉంటుంది, అంటే వామ్ వాటర్లో సోక్ చేసి అని ఒక ప్రాసెస్ ఈస్ట్ ఉంటుంది. ఇక్కడ నేను ఓన్లీ ఫ్లోర్స్లో వేసుకున్నాను, అదొక ప్రాసెస్ ఉంటుంది. సో ఇక్కడైతే నేను డ్రై ఈస్ట్ యూస్ చేస్తున్నా కాబట్టి డ్రై ఇంగ్రీడియంట్స్లోనే ఈస్ట్ అనేది వేసాను. అండ్ అది ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలి. డోన్ ఎప్పుడైనా మనం చాలా ప్రాపర్గా మిక్స్ చేస్తేనే మనకి కొంచెం కింద ప్లఫీగా వస్తుంది. సో ప్లఫీగా కావాలి అంటే ఎక్కువసేపు మనం మిక్స్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నేను 2 హ్యాండ్స్తో మిక్స్ చేస్తున్నాను. సో అలా ప్రాపర్గా మిక్స్ చేసిన తర్వాత ఈ డోన్ మిక్స్చర్ అనేది 2 పార్టీషన్స్గా నేను కట్ చేసుకొని ఒక ఎయిర్ కంటైనర్ బాక్సెస్లో నేను డివైడ్ చేసుకొని పెట్టుకున్నాను. అది మీకు చూపించలేదు. సో ఇక్కడ నేను చూపించే కదా, అలాంటి బాక్సెస్లోకి డివైడ్ చేసి పెట్టుకున్నాను అనమాట. సో అప్పుడే ఆ డోన్కి అనేది ఫ్లఫీగా వస్తుంది, మీకు తర్వాత చూపిస్తాను. అండ్ ఇక్కడైతే వెజ్జెస్కి వస్తే నేను ఇక్కడ ఓన్లీ ఆనియన్స్ అండ్ క్యాప్సికమ్ యూజ్ చేస్తున్నాను. చాలా యూజ్ చేయొచ్చు, మీ ఆప్షనల్. మీరు ఏమేమి కావాలి వెజ్జెస్ అనుకుంటే అవి మీరు యాడ్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ చికెన్ పిజ్జా అన్నప్పుడు చికెన్ యాడ్ చేసుకోవచ్చు, అది ఏదైనా. వెజిటేబుల్స్కి వస్తే అది మీ ఇష్టం, ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ 2 యాడ్ చేశాను, ఓన్లీ క్యాప్సికమ్ అండ్ ఆనియన్స్. నేను ఇక్కడ వెజ్ పిజ్జా కాబట్టి పన్నీర్ యూజ్ చేస్తున్నాను. పన్నీర్ కట్ చేసిన తర్వాత మనం ఎలాగో వాష్ చేసేసి నేను ఇక్కడైతే పన్నీర్ ఓన్లీ నార్మల్ పన్నీర్ వేయకుండా జస్ట్ లేయర్గా ఒక స్పైసీగా బాగుంటుందని చెప్పి నేను దాంట్లోకి చిల్లీ పౌడర్ అండ్ సాల్ట్ అనేది వేసుకొని మిక్స్ చేసుకున్నాను. సో మీకు పన్నీర్ అనేది కొంచెం క్రిస్పీగా కావాలంటే లైట్గా ఫ్రై చేసుకున్నా వేసుకోండి. నాకు ఎందుకో జ్యూసీగానే ఇష్టం పన్నీర్. ఇది 45 minutes తర్వాత, సో చాలాసేపు ఉంది కాబట్టి అది కొంచెం పొంగింది, చూసారు కదా. సో ఎయిర్ కంటైనర్లో పెట్టుకుంటే ఇలా రిజల్ట్ వస్తుంది. సో నార్మల్గా పెట్టుకుంటే వస్తుందో లేదో నాకు తెలియదు, కానీ ఇలా అయితే ట్రై చేసా. సో ఇక్కడైతే నేను పిజ్జా ఏ ప్లేట్ మీద అయితే చేసుకుందాం అనుకుంటున్నానో దాని మీద కొంచెం బటర్ అనేది అప్లై చేసుకొని ఈ డోన్ అనేది పెట్టుకొని ప్రాపర్గా రౌండ్గా చేస్తున్నాను. ఇక్కడ ఫోల్డ్ అనేది అది మీ ఇష్టం, చేస్తే చేయండి. సో నేనైతే చేశాను. ఎక్సెస్ పిండి అంతా ఇలా ఫోల్డ్ చేసుకుంటే అది మనకి ఎలాగో కుక్ అవుతుంది కాబట్టి ఫ్లఫీగా వస్తుంది. సో ప్రాపర్గా అంతా ప్లేస్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఫోక్తో అనేది హోల్స్ పెడుతున్నాను, ఖచ్చితంగా పెట్టుకోవాలి. అండ్ దాని తర్వాత ఇక్కడ సాస్ అనేది యాడ్ చేస్తున్నా, పిజ్జా సాస్ కూడా యాడ్ చేస్తున్నాను. మయోనైస్ మీ ఆప్షనల్, మీకు కావాలంటే యాడ్ చేసుకోండి, లేదంటే లేదు. సో నేను మయోనైస్ కూడా యాడ్ చేసుకొని ఆ 3 మిక్స్ చేసి ప్రాపర్గా రాస్తున్న దాని మీద అది ప్రాపర్గా మిక్స్ చేసిన తర్వాత మనం వెజ్జెస్ యాడ్ చేసుకోవడమే. మనకి డోన్ కింద అనేది బేస్ చాలా ఇంపార్టెంట్ పిజ్జాకి. అది కొంచెం బాగా ఎక్కువసేపు మనం మిక్స్ చేసి కలుపుకుంటే ఏంటంటే ఇలా ఫ్లఫీగా రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో చపాతీ మీద కూడా కొంత పిజ్జాస్ చేస్తున్నారు ఈ మధ్యన. సో అది కూడా ట్రై చేసి మీకు చూపిస్తాను. ఇక్కడ నా ఫేవరెట్, అసలు ఇది నా ఎక్కువ చీజ్ ఎవరికి ఇష్టం ఉండదు. సో నాకు కూడా చాలా ఇష్టం, కానీ ఎక్కువ తినను. సో చీజ్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి కామెంట్ చేయండి. సో ఇక్కడ నేను సాల్ట్, ఆరిగానో అండ్ పెప్పర్ వేస్తున్నాను. చిల్లీ ఫ్లేక్స్ ఏమీ యాడ్ చేయలేదు, మీరు యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోండి. సో ఇక్కడ ఆల్రెడీ నేను తవా అనేది ప్రీ హీట్ చేసుకొని పెట్టుకున్నాను. సో చాలామందికి ఓవెన్ కూడా ఉంటే దాని మీద కూడా చేసుకోవచ్చు. నాకైతే ఎప్పటి నుంచో నాకు ఇలా తవా మీదే పిజ్జా చేస్తాను. సో ప్రాపర్గా కుక్ అవుతుంది అన్నమాట. సో ఒక 15 minutes తర్వాత ఇది పిజ్జా చాలా ఫ్లఫీగా పొంగింది కదా, స్మెల్ అయితే అదిరిపోయింది. సో నాకైతే ఫుల్ హ్యాపీగా ఉంది, ఎందుకంటే ఇలా పర్ఫెక్ట్ కుక్ అయ్యి బాగా అవుతే ఎవరికి హ్యాపీ ఉండదు. సో కుక్ చేసే వాళ్ళకి కొంచెం తెలుస్తుంది ఆ హ్యాపీనెస్. సో నాకు ఇలా ఎప్పుడైనా సరదాగా పిజ్జా కానీ బర్గర్ కానీ ఏమైనా చేసుకున్నప్పుడు అది హిట్ అవుతే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. సో ఇక్కడ కట్ చేసుకొని, సో నేను నార్మల్ చీజ్ వేసా, మోజరెల్లా చీజ్ ఏం యూజ్ చేయలేదు.
పిజ్జా అనేది ఎవరికి ఫేవరెట్ ఉండదు. నాకైతే పిజ్జా అన్న చాలా చాలా ఇష్టం. జంక్ ఫుడ్ అంటే ఎవరికి ఇష్టం ఉండకుండా ఉంటుంది. కాకపోతే ఇది బయటది కాదు, హోమ్ మేడ్ కాబట్టి సో తిన్నా పర్వాలేదు. అన్నీ మనం జాగ్రత్తగా పాటిస్తాం కాబట్టి, బయట అయితే ఎలా చేస్తారో చెప్పలేం కాబట్టి సో ఇంట్లో చేసుకొని యమ్మీగా కుమ్మేస్తే హ్యాపీ. ఇక్కడైతే నేను ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాను. మా మమ్మీకి కూడా చాలా నచ్చింది. అండ్ ఇక్కడ పర్ఫెక్ట్గా కుక్ అయింది వెనకాల డోన్ కూడా. సో చాలా పర్ఫెక్ట్గా ఉంది అండ్ చాలా టేస్టీ యమ్మీగా ఉంది. సో మీరు కూడా ఖచ్చితంగా నాకు ట్రై చేసి మాత్రం కమెంట్ చేయడం మర్చిపోవద్దు. అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా కూడా నాకు కమెంట్ చేయండి, మర్చిపోవద్దు. సో మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సో అంతే గైస్, ఈ వీడియో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ గైస్, మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడం. బాయ్.